ద వే అక్కడ మీరు కనిపించిన ఇది చూస్తే ఇలా కూడా ఉంటారా సిబిఐ ఆఫీసర్స్ అనిపించింది అనమాట. సో యాజ్ ఆల్వేస్ అది ఎప్పుడు విలన్ గా చేసినా కూడా మోస్ట్ హ్యాండ్సమ్ విలన్, అండ్ సిబిఐ గా చేసినా కూడా అది ఎక్కడ తగ్గకుండా చేశారు. జేమ్స్ బాండ్ టాన్ 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 మ్యూజిక్ ఒకటే తక్కువ. సో మొత్తం జాగ్వార్ ఆపరేషన్ అంతా మీ చేతుల మీదుగా నడిచింది. ఫస్ట్ ఐ వాంట్ టు రీఇంట్రడ్యూస్ నిఖిల్ గౌడ యాజ్ నిఖిల్ కుమార్ అండి, బికాస్ మనవాడు చేసుకుందాం. ఫస్ట్ మనవాడిని చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు తెలుగుని నమ్మి, తెలుగు ప్రేక్షకులను నమ్మి, తెలుగు సినిమాని నమ్మి ఈ సినిమా చేశారండి. నిజం చెప్పారంటే కన్నడలో వాళ్ళు ఆల్రెడీ పాపులర్, ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ. సో వాళ్ళు అంత ప్యాషన్తో వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు ఇనీషియల్గానే రావటం తన గురించి స్టాక్ సినిమా ఎట్లా ఉందంటే, కుర్రాడు చాలా బాగా చేశాడు, చాలా యాక్టివ్గా చేశాడు. మనకున్న మంచి గుణం ఏంటంటే తెలుగు వాళ్ళకి అందరం కావాలనుకుంటాం. సో తను యాక్సెప్ట్ చేయడం మంచి విషయం. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ నైస్ థింగ్ అనేది నాకు ఇది. అదే కాకుండా అండి, ఇప్పుడు తను యాజ్ ఫార్ యాజ్ నిఖిల్ ఇస్ కన్సర్న్, ఫాదర్ కానీ తను కానీ పాలిటిక్స్ పక్కన పెడతాడు. ఒక మినిస్టర్ వచ్చినా పెద్ద పట్టించుకోడు. అదే జూనియర్ ఆర్టిస్ట్ ఉంటే లిగిసి నుంచి మర్యాదలు ఇచ్చేసి, అంటే అంత ప్యాషన్ సినిమా అంటే. ఫాదర్ కూడా హస్ బీన్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ, చాలా కాలంగా డిస్ట్రిబ్యూటర్. అన్ని సినిమాలు సూపర్ హిట్ లైన్ చేసినాయి కదా నిఖిల్. Almost 5 productions they did, sir, and more than 200 movies he distributed. So happened that he had to become the chief minister of our state, so just lost it from there, I think. Then from here Jaguar is all started again. సో ఈ సినిమాకి యాక్చువల్లీ నిఖిల్ గానీ అందరూ బాగా చేశారండి. ప్రాణం పెట్టడం వేరు, ప్రాణం పోయేలా పనిచేయడం వేరు. ప్రాణం పోయేలా పనిచేసింది మన డైరెక్టర్, కెమెరామ్యాన్ అందరూ కూడా. అసలు ప్రాణం పోతుంది అనుకున్నారు. October 6 రిలీజ్ అనేది ఇంపాసిబుల్ డేట్ అది. అటువంటిది దే మేడ్ ఇట్ పాసిబుల్. దానికి సపోర్ట్ గా మన కుమారస్వామి గారు వాళ్ళ డిఐ ఇక్కడ తెచ్చేయండి, ఎక్కడ స్పాట్ లో ఏముంటే తెచ్చేసేయండి, డబ్బు అనేది అసలు ఎంతైనా ఖర్చు పెట్టండి, సినిమా సూపర్ హిట్ అవ్వాల్సింది నాకు అనేది ఒక కంకణం కట్టి చేశారు. స్క్రిప్ట్ విజేంద్ర ప్రసాద్ గారు ఇంకా చెప్పేదే లేదు కొత్తగా.